మూవీ లవర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. యాక్ట్రెస్ నాగశౌర్య గారి ఇప్పుడే రిలీజ్ అయిన ట్రైలర్. సినిమా పేరొచ్చేసి 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. ట్రైలర్ చూసాము. ఇక చూస్తే ఏందంటే రొటీన్ స్టోరీ, రొటీన్ టెంప్లేట్ అర్థమైపోయింది ఆల్రెడీ మనకి. ట్రైలర్‌లో ఏం లేదు. మొత్తం డొల్లా అంటే అదే ట్రైలర్ చూసాక మనకి ఆల్రెడీ నాకు సినిమా అర్థమైపోయింది. ఎందుకంటే మన రొటీన్ స్టోరీస్, రొటీన్ ఫిల్మ్స్ చూస్తున్నాము గదా! ఏముంటది ట్రైలర్‌లో? మామూలుగా సినిమా స్టోరీ ఏందంటే హీరో ఇంట్రడక్షన్ ఉంటది. ఇంట్రడక్షన్ ఏముంటది? హీరో జులై లెక్కుంటాడు. అతను ఒక బ్యాడ్ బాయ్ టైప్ ఉంటాడు. అతనికి ఒక హీరోయిన్ కలుస్తది. లేకపోతే మార్కెట్‌లో ఒక ఫైట్ ఉంటది. ఆ ఫైట్ చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తుంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అక్కడ ఒక హీరోయిన్ వస్తది. హీరోయిన్‌ని ఫాలో అవుతూ లవ్ చేస్తూ ఉంటే ఆళ్ళ ఫాదర్ ఒక పెద్ద గ్యాంగ్ లీడరో లేకపోతే రౌడీగా ఉంటాడు. సో, మనోడు ఏం చేస్తాడంటే వాళ్ళతో కలిసి ఇక ర్యాప్ కొనసాగిస్తుంటాడు. అప్పుడు రౌడీ ఒక డైలాగ్ ఏస్తాడు. "నువ్వు బ్యాడ్ బాయ్‌లో స్మార్ట్ బాయ్ లెక్కున్నావు. నీ దగ్గర ఏముందిరా" అని చెప్పేసి. తర్వాత కొన్ని క్యారెక్టర్‌లు మనకి ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు. తర్వాత ట్విస్ట్ ఏం తెలుస్తదంటే హీరోయిన్నే వాళ్ళ రౌడీ వాళ్ళ కూతురని తెలుస్తది. తర్వాత ఏం చేస్తాడు మనోడు దక్కించుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి అప్పుడు రౌడీలతోటి ర్యాప్‌గా ఉండడం, కామెడీ చేయడం అది జరుగుతుంటది. వాళ్ళకి వీళ్ళకి పెద్ద వార్ జరుగుతది. వార్ జరిగినప్పుడు కొన్ని డైలాగులు కొడతాడు. అప్పుడు మన సాయి కుమార్ గారి ఎంట్రీ ఉంటది. ఎంట్రీ ఉన్నప్పుడు ఏంది ఈయనకు కొన్ని డైలాగులు కొడతాడు, చేస్తాడు. ఫస్ట్ సపోర్ట్ చేయడు, తర్వాత సపోర్ట్ ఇస్తాడు. తర్వాత కామెడీ చేసుకుంటే ఏదో ఒక ఎమోషన్‌ని డైలాగ్ చెప్పేస్తాడు. సినిమాలో అలా కొంచెం ట్రావెల్ అవుతున్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్ అలవాటయినప్పుడు తర్వాత కొంచెం పెద్ద ఫైట్ జరుగుతది. ఆ పెద్ద ఫైట్ అనేది పెద్ద దారికి తీస్తది. ఎందుకంటే ఎవరెవరో వచ్చి కనెక్షన్ అవుతూనే ఉంటారు. మనకు హీరోకి ఎలివేషన్ పడతది. ఒక ఇంటర్వల్ బ్లాక్ పడతది. ఇంటర్వెల్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తోటి తను కూర్చొని ఏదో చెప్తుంటాడు. ఇక తన లైఫ్ స్టోరీ లేకపోతే లవ్ స్టోరీ ఇంకేం చేయాలని చెప్పేసి వాళ్ళతో డిస్కషన్ ఉంటది. అప్పుడే కొన్ని క్యారెక్టర్స్ అనేవి రివీల్ అయిపోతాయి. ఆ క్యారెక్టర్స్ ఏందంటే రౌడీలని కొట్టిన వాళ్ళు మన ఎమ్మెల్యే తాలూకో లేకపోతే ఏదో పాలిటిక్స్ సంబంధించిన తాలూకో రౌడీలు వాళ్ళ శత్రువులు ఉంటారు. సో, అప్పుడు ఏం చేస్తాడు హీరో మీద పగబడితే హీరో ఏందంటే మారువేషంలో వెళ్లి ఆళ్ళని కొట్టేస్తూ ఉంటాడు. ఇందులో ఏందంటే హీరో కొన్ని పరిచయం అవ్వడం వల్ల తను ఈజీ అయిపోతాడు. హీరోని దక్కించుకున్నాడు రివెంజ్ అని చెప్పేసి అప్పుడు తను ఒకటి సర్వైవ్ అవుతూ కొంచెం తనని దక్కించుకోవడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో ఏందంటే రౌడీ ఎంట పడుతూ ఉంటాడు. మళ్ళీ ఫైట్ ఉంటది. ఇతని హీరోయిజం తెలిసిపోతది. అక్కడ తెలిసినా కూడా హీరోయిన్ మళ్ళీ దక్కించుకోవాలనుకుంటాడు. ఏదో ఒక క్యారెక్టరైజేషన్‌ని మళ్ళా మనకి రివీల్ చేస్తూ ఉంటాడు. అయితేనే ఉంటది. మరి హీరో ఫైట్ చేస్తున్నప్పుడు అయితేనే ఉంటది. ఆ రౌడీలు ఎంతమందిని పంపించినా కూడా హీరో సావడనమాట. ప్లస్ ఏందంటే పంపిస్తూ ఉంటారు, చేస్తా ఉంటారు. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. మళ్ళీ హీరో వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఏదో కామెడీ చేయడం, లేకపోతే హీరోయిన్‌తో కామెడీ చేయడం, లేకపోతే ఇంకేదో లింక్ పెట్టి కామెడీ చేయడం. అది తర్వాత జరుగుతూనే ఉంటది. తర్వాత ఏందంటే ఫ్లాష్ బ్యాక్ ఏదో స్టోరీ ఉంటే, ఆ ఫ్లాష్ బ్యాక్‌లో ఏందంటే వీళ్ళకి మరదలో లేకపోతే మామనో ఏదో చుట్టాలుంటారు. తర్వాత ఇదో పెద్ద ర్యాపో అయిపోద్ది. తర్వాత చూసుకుంటే కొన్ని కామెడీ సీన్స్ జరుగుతాయి. కొన్ని ఎలివేషన్స్ ఉంటాయి. కొన్ని క్రైమ్ సీన్స్ ఉంటాయి. అంటే సినిమా మొత్తం యాక్షన్ పెడితే ఏముంటది కామెడీ ఉండాలని చెప్పేసి ఏదో ఒకటి పండిస్తూనే ఉంటారు కామెడీతోటి, యాక్షన్ తోటి. సో, ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి యాక్టర్స్ వస్తుంటారు. తర్వాత ఒక సాంగ్ ఉంటది. మంచి సాంగ్ ఉంటది. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దరువు స్టార్ట్ అయితది. అప్పుడు మళ్ళీ ఏంది మన వెన్నెల కిషోర్ లాంటి ఒక క్యారెక్టర్ రివీల్ చేసి అదేదో ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటా, చేసుకుంటా హీరోని కవర్ చేసుకుంటా విలన్ని డైవర్ట్ చేస్తుంటాడు. అప్పుడు డైవర్ట్ చేసిన కారణంలో ఏందంటే మనకు ఈ వెన్నెల కిషోర్ గారు ఏదో పంచ్ డైలాగ్ ఏస్తూనే ఉంటాడు. ఇది కాదు, అది కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పేసి. ఆ రొటీన్ కామెడీకి, ఆ రొటీన్ టెంప్లేట్స్‌కి మనం ఎగబడి నవ్వుతూ ఉంటాం. అంటే మనం ఇచ్చిన డబ్బులకి న్యాయం చేయాలి కాబట్టి ఏదో ఒకటి కాని అని చెప్పేసి మనం ఏం చేసామంటే ఇక సర్లే కానీలే ఇదొక కామెడీ అని చెప్పేసి ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ చూసుకుంటే హీరో ఇగ ఈ రౌడీని కొట్టడం కామన్, హీరోయిన్ కలవడం కామన్. ఇదొకటి జరుగుతా ఉంటది. ఇక తర్వాత ఫ్యామిలీ కలవడం, సాంగ్ ఏసుకోవడం, ఒక లాస్ట్ పంచ్ డైలాగ్ చెప్పడం, ఇగ సినిమా ఎండ్ కార్డ్‌లు పడడం ఇగ జరుగుతది. ఇది సినిమా ఏముండదు. అప్పుడు ఫ్యామిలీలో ఏం చేస్తారంటే మనోడు చేసిన గుడ్ విల్‌కి గాని, లేకపోతే హీరోయిన్‌ని రక్షించడానికి గాని, హీరోయిన్ ప్రేమ దక్కించుకోవడానికి అంటే అప్పుడు హీరోయిన్ ఏం చెప్తారంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తారంటే, "నువ్వు బ్యాడ్ బై కార్తీక్ కాదు, గుడ్ బై కార్తీక్" అని చెప్పేసి ఒక మంచి గుడ్ విల్ ఇస్తారనమాట. సో, అప్పుడు మనోడు హ్యాపీగా అంటే ఎండ్ కార్డ్స్ పడతాయి. సో, ఇదే స్టోరీ. థియేటర్ నుంచి బయటకొచ్చేసాక ఆ సినిమా మొత్తం మనం ట్రాన్స్‌లో ఉంటాం కాబట్టి 90 ఏయాలా లేకపోతే టాబ్లెట్ వాడాలా లేకపోతే మనం జెండుబాం పెట్టుకోవాలని చెప్పేసి. అంతలోనే మన వాళ్ళు మైక్ పట్టుకొనొచ్చి, "అయ్యా లోపల సవ్యంగా జరిగిందా? సినిమా ఎలా ఉందని" అడుగుతుంటారు. అంటే పబ్లిక్ ఏం చెప్తారంటే ఇదొక రొటీన్ స్టోరీ, రొట్ట స్టోరీ అంటారు గానీ, ఇలాంటి సినిమాలు తీయకండి ప్లీజ్. లేట్ అయినా పర్లేదు ఒక మంచి సినిమా, మహిళలకు సంబంధించిన సినిమా గానీ, లేకపోతే ఒక మంచి డివోషనల్ సెంటిమెంట్ సినిమా తీయండి. ఎందుకంటే ఇప్పుడు అదే ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. చూసే వాళ్ళందరికీ తెలుస్తది. ఎందుకంటే ఇది రొట్ట స్టోరీ, రొట్ట సినిమా అని చెప్పేసి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళు శివాజీ.